తిండిలో కల్తీ, తాగే నీటిలో కల్తీ, కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. కాసుల మీద కక్కుర్తితో కొందరు కేటుగాళ్లు అది ఇది అని చూడకుండా అన్ని కల్తీ చేసేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో నకిలీ మందులు తయారు చేస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. పర్మిషన్లు లేకుండానే కోట్ల రూపాయల విలువైన మందులు తయారు చేస్తున్న విషయం బయటకు వచ్చింది. అనుమతులు లేకుండా మందులు తయారు చేస్తున్న ఓ ఫార్మా కంపెనీని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. నకిలీ మందులు తయారు చేస్తున్నారనే సమాచారంతో తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామ సమీపంలోని ఓ ఫార్మా కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 9 క్వింటాళ్ల 35 కిలోల మెటీరియల్తో సహా 4,35,00,000 రూపాయల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. అయితే దాడుల సమయంలో ఫార్మా కంపెనీ ఓనర్లు పరారీలో ఉన్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఫార్మా కంపెనీ ఓనర్ల కోసం గాలిస్తున్నారు.